హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. రైతన్నలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సగం మంది కూడా రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ పూర్తయింది అన్నారు. ఫార్మాసిటీ అన్నారు. రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ అధికారులను నియమించడం, ఎరువులు మందులు అందుబాటులో ఉండే చూడటం, నకిలీ విత్తనాల నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా తీర్చిదిద్దాలని చెప్పి కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించడం, గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు బంధు ఏర్పాటు చేయడం, రైతు బీమా ఏర్పాటు చేయటం, రైతు వేదికలు ఏర్పాటు చేయటం, రైతులకు సూచనలు ఇచ్చేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమించడం, ఈ తీరుగా 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించి దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని రాజుగా తీర్చిదిద్దితే 10 ఏళ్లలో రైతులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి పరిస్థితి నుంచి గత 10 నెలల నుంచి 10 ఏళ్ల పాలనలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే 10 నెలల రైతులు వ్యవసాయం చేసుకొని గూటి కోసము కూలీ నాలి చేసుకొని తమ సొంత పొలాలలో పంటలు పండిస్తుంటే ఈరోజు వారి పొలాలను గుంజుకొని ఫార్మసిటీ పేరిట, ఇండస్ట్రీస్ పేరిట వారి పొలాలను లాక్కొనడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. లాక్కొనడమే కాకుండా ప్రతిఘటిస్తే ఆ రైతులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైలులో ఉంటే వారు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సంఖ్యలు లేచి ఇటు ఆసుపత్రికి తీసుకుపోవటాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. అందుకే ఈరోజు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రైతాంగ హక్కులు